సరే ఇయాల అయింది ఏదో అయింది. రేపు రేపటికి సంబంధించిన ఇంపార్టెంట్ లెవెల్స్ ఏందో ఒకసారి చూద్దాం. అండ్ ఈ వోలటాలిటీ ఏంటి అసలు బడ్జెట్‌లో ఇక్కడ చూస్తే ఈడ నుంచి ఈడికి చూస్తే -2.6% పడ్డది. అస్సలు ఇయాల మార్కెట్‌ల సీఈ తీసుకొని మరి ఎవరన్నా బతుకున్నారు అని అంటే అది నేనే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నాకొచ్చిన ప్రాఫిట్ ఇగ సీఈ నుంచి 9,000 అంటే 2,000 సింగిల్ లాటే. వోల్టాలిటీ ఎక్కువ ఉంటది కాబట్టి ఇంకేం సింగిల్ లాట్ కన్నా ఎక్కువ పెట్టాలనుకోలేదు. సో ఇప్పుడేం చేద్దాం? మార్కెట్ ఎక్కడుంది? 24,768లో క్లోజ్ అయింది. యావరేజ్ క్లోజింగ్ చూసుకుంటే 24,825 చూపిస్తుంది. సో, ఎన్నని ఉండండి. మరి ఇంపార్టెంట్ లెవెల్స్ 24,825 అనుకుంటే కింద ఇక్కడ 24,720 ఒక ఇంపార్టెంట్ లెవెల్. అండ్ 25,020 ఇదొక ఇంపార్టెంట్ లెవెల్. దాని తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నా కదా! ఈ లెవెల్స్ బ్లూ కలర్‌వి ఉన్నాయి కదా! అవన్నీ డ్రా చేసి పెట్టుకోండి మీ స్క్రీన్ మీద. ఇవన్నీ ఇంపార్టెంట్ లెవెల్స్. సో, టాప్‌లో 24,855 నెక్స్ట్ 25,020 నెక్స్ట్ 25,134 బాటమ్‌కి సపోర్ట్ వచ్చేస్తే 24,720 24,633 24,546 నెక్స్ట్ 24,475 నెక్స్ట్ 24,396 ఇవాళ ఇంత అగ్రెసివ్ మూవ్‌మెంట్ అయింది కాబట్టి నేనైతే రేపు సైడ్‌వేస్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. బట్ అండర్ కండిషన్ ఎస్‌టిటి ఇంక్రీజ్ చేసింది. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. సో, కాబట్టి ఎఫ్ఐఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా చార్జెస్ ఎక్కువ పడతాయి. సో, వాళ్ళేం చేస్తారు? ఈ 2 సంవత్సరాల నుంచి అమ్మింది కాకుండా ఎస్‌టిటి ఇంక్రీజ్ చేసేవరకి ఇంకా అమ్మడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, రేపు పాజిటివ్ అయ్యేదానికంటే సైడ్‌వేస్ ప్లస్ నెగెటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, ఇఫ్ ఇన్ కేస్ నేను నాగ్ సెల్లింగ్ చేయాలి అని ఏమన్నా అనుకుంటే 24,800 అయితే 24,800 సీఈ సెల్ చేయడానికి ట్రై చేస్తా. బట్ అండర్ కండిషన్ 24,800 కాదు గానీ అప్పుడు మార్కెట్ ఎట్లా మూవ్‌మెంట్ అయితుందో దాన్ని బట్టి చూసి ఐరన్ కాండోర్ తీసుకుంటా మోస్ట్‌లీ. పైన ఒక 100 లేదా 150 పాయింట్స్ కింద 100, 150 పాయింట్స్ ఈ 2 సెల్ చేసేస్తా. చూద్దాం ఏం జరుగుద్దనేది. సో, ఇదైతే ఇంపార్టెంట్ లెవెల్స్. సో, ఇయాల మార్కెట్ ఎంత అగ్రెసివ్‌గా మూవ్ అయింది. అండ్ పీఈకి సైడ్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నా కూడా నేను సీఈ సైడ్ నుంచి ఒక 1,900 అండ్ నేచురల్ గ్యాస్ సీఈ నుంచి ఒక 800 సంపాదించగలిగిన. అంతే. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.